ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పబ్లిక్ మీకు ఎలెక్ట్ చేశారు. కింద ఊర్లో మొత్తం స్కీమ్ జరిగింది ఏంటి, కొత్త స్కీమ్ వచ్చిందా, ఈజీఎస్ పోయిందా, మనకు డబ్బులు వస్తుందా, ఇప్పుడు స్టేట్ కాబట్టి అది ఈజీఎస్ లో పేమెంట్స్ అవుతుందా, టైంగా అవుతుందా, అంటే మన గ్రామంకి ఎన్ని సీసీ రోడ్స్ ఉన్నాయి, ఆ సీసీ రోడ్ ఎందుకు కట్టడం జరగలేదు, ఇది ఈ వాటర్ ఎందుకు రావట్లేదు, ఇది ఎందుకు. సో అన్నిటి ప్రాబ్లమ్స్ కి పబ్లిక్ కి ఏంటి సొల్యూషన్ ఒకటే, సర్పంచ్ గారు, అంతే కదా. సో మీకు సరిగా తెలిస్తే, మీకు కరెక్ట్ తెలుస్తుంది, మీకే కూడా పవర్ ఉంటుంది, మీరు కరెక్ట్ మాట చెప్పుకోవచ్చు. లేదు అంటే మీరు కూడా ఏం చేస్తున్నారు అంటే చేతిలో పవర్ ఉంది బట్ బాధ్యత ఎక్కువ ఉంది. సో దయచేసి ఇదే పాయింట్ పెట్టి ఈ రోజు మీకే ట్రైనింగ్ జరుగుతుంది. ఈ ట్రైనింగ్ ఎలా ఆలోచన చేసి ఎన్ని సెషన్స్ పెట్టడం జరిగింది అంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఇది మన స్పెషల్ సిఎస్ఆర్ ఏం చూసారంటే ఎప్పుడు ఫైనాన్స్ కమిషన్ కింద ఉండొచ్చు, ఈజీఎస్ కి మటీరియల్ కంపోనెంట్ కింద ఉండొచ్చు, అయింది ఎంత పెండింగ్ ఉంది, ఎంత పేమెంట్ అయింది, ఎంత పెండింగ్ ఉంది. కాబట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ అడిగారు. ఆ డీటెయిల్స్ మనకు మొత్తం ఆన్లైన్ కూడా తరచు మనము రివ్యూ చేయొచ్చు. ఏసీఎల్బి గారు ఎప్పుడైనా జీపీకి పోతే మన వాళ్ళు పాత సర్పంచెస్ ఏం శాంక్షన్ చేశారు, అప్పుడు ఏ పేమెంట్స్ జరిగింది, ఇప్పుడు సర్పంచెస్ ఏం శాంక్షన్ కి అభివృద్ధి ప్రణాళిక ఏర్పాటు చేయడం, మొత్తం డీటెయిల్స్ ఇచ్చి అది ఫిల్ చేసుకోవాలి. మీరు ఒక వారంలో ఫిల్ చేస్తే ఆ పోర్టల్ ఓపెన్ అయితే మనము ఇవన్నీ డీటెయిల్స్ ఆన్లైన్ చేసే పాయింట్. ఇప్పుడు ఇది సర్పంచెస్ కి ఇది రిక్వెస్ట్, నాకు మీ జీపీస్ లో ఏదైనా స్కీమ్స్ ఉన్నాయి, పాత స్కీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు పీడీ గారు చాలా డీటెయిల్ గా ఈజీఎస్ నుంచి ఏం మార్పులు చేయడం జరిగింది, అదో బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మీ చాలా మంది మీ దగ్గర వచ్చి అడుగుతున్నారు నా డబ్బులు చేసుకోవాలి. ఎలా కొత్త స్కీమ్ కింద మనం ఒక పాజ్ కానీ కంపన్సేషన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు పనులు అడిగితే మనం నుంచి ఏదైనా డిలే అయితే కంపన్సేషన్ విల్ బి పేడ్ అలాంగ్ విత్ ద వేజెస్. ఇవి అన్ని చిన్న పాయింట్స్ ఉన్నాయి, బట్ అది మీకు తెలిస్తే మీరు మంచిగా